హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోదు. ఇంకా మన పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి పాత వీడియోస్ కూడా చూడండి. సో మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా, 5 o'clock స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో ఆల్రెడీ ముందు గెట్ ఎడ్ విత్ మీలో చెప్పిన అక్కడికి వెళ్ళాక వేరే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. సో మెస్సీ బ్రైడ్ వేసుకున్నా, అందరం కలిసి అదే వేసుకుందాం అనుకున్నాం. మెయిన్గా నేను ఎందుకు శారీ కట్టుకున్నా అంటే, సో నా మ్యాచింగ్ శారీ అంటే నేను కట్టుకున్న శారీకి మ్యాచింగ్ మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు చెల్లెళ్ళు కలర్ వేరియేషన్స్ తెచ్చుకున్నారనమాట. సో అందుకనే వై నాట్ అందరం కొంచెం సేమ్ వేసుకుందామని చెప్పేసి శారీ కట్టుకున్నాము. సాయితి ఎందుకు తీసిన ముక్కు పుడక? సాయిది హాయ్, subscribe to our channel. Only my channel, Sai Mahi Vlogs. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దీపం అంతా వెలిగించి బోనాలంతా రెడీ చేసి మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నారు. సో ఇంకా నాకు అసలు ఏం తెలియదు, ఎందుకంటే మా ఇంట్లో బోనాలు లేవు అండ్ ఇంతవరకు నేను ఎక్కడ ఎవ్వరు ఈవెంట్ కూడా అటెండ్ అవ్వలేదు. సో 2 టెంపుల్స్కి వెళ్ళాం అనమాట. ఫస్ట్ వచ్చేసి సాయితి బోనం ఎత్తుకోవాల్సిన టెంపుల్కి అండ్ నెక్స్ట్ సిరి ఎత్తుకున్న టెంపుల్కి. సిరి ఎవరంటే సాయితి వాళ్ళ సిస్టర్ అనమాట. ఇద్దరు 2 డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్ళాలి. అందుకే మేము ముగ్గురం ఫస్ట్ ఇటు వచ్చేసినాం అండ్ మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. సో అందుకే ఎవరు కనిపించారు అనమాట. పట్టుకో పైకి పోతున్నావు అంత పెట్టేదాన్ని ముందరికి బెండేనా అంటే అది ఏం కాదు ఒక 2 నిమిషాలు కొంచెం వస్తున్నాం. పక్క నుంచి రా, కింద చూసుకో. ప్రాసెస్ అంతా అయిపోయింది. జస్ట్ బోనం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసి ఇంకా కొంచెం ప్రాసెస్ అక్కడ అంకుల్ చేస్తున్నారు. అండ్ మనం ఇంకా రౌండ్స్ తిరిగి పసుపు కుంకుమ వేసేసి అయిపోతుంది. ఒక 10 to 15 minutesలో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. బట్ నేను ఎందుకు ఎర్లీ మార్నింగ్ 4:35కి స్టార్ట్ అయినా అంటే, యాక్చువల్గా 9:30 లోపు మొత్తం అయిపోవాలన్నది మా ప్లాన్. బట్ మేము ఇంట్లోంచి బయటికి రావడమే 11:30, 12కి స్టార్ట్ అయినాం. ఎందుకంటే సాయితి వాళ్ళ హస్బెండ్ ఇంకా సాయితి వాళ్ళ డాడీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అనమాట. అంకుల్ ఇంకా అన్నకి ఆ రోజు లీవ్ దొరికింది. బట్ అంకుల్కి లీవ్ దొరకలే అనమాట. ముందు రోజు ఏదో కిడ్నాపింగ్ కేసు ఉంటే అంకుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిండు. టిల్ ఈవినింగ్ వరకు అంకుల్ ఇంటికి రాలేదు. బట్ మేము చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో అట్లా చాలాసేపు వెయిట్ చేసాం. బట్ అంకుల్ రాలేదు. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ ఒక 10-15 minutesలో ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అండ్ నాకు చాలా కొత్తగా ఉంది. అసలు ఎట్లా చేస్తారు ఏందో కూడా నాకు కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే ఎట్లా ఏమేమి చేస్తున్నారని. ఒక పాయింట్లో మనకు కూడా ఉంటే బాగుండు, చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. కానీ ఇంట్లో మనకి లేనివి మన నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేయనివి ఎవరు చేయరు. మ్యాక్స్ మా ఇంట్లో అయితే అస్సలు చేయరు. మా డాడీ ఒప్పుకోడు అనమాట. సో అట్లా ప్రాసెస్ మొత్తం చూస్తున్నా. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ నుంచి అంత కష్టపడి బోనం ఎత్తుకొని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అంతా చేయడము. అండ్ చాలాసార్లు అనుకున్నవన్నీ జరుగుతాయంట. ఇంకా ఫుల్ దేవుడికి మొక్కేసాను అనమాట నేనైతే.
సో, ఈ టెంపుల్ దగ్గరికి నేను, సాయితి, అన్న, ఇంకా అన్న వాళ్ళ మమ్మీ ఓన్లీ మేము 4 మెంబర్సే వచ్చినాం కాబట్టి రికార్డ్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. సో, చాలా సేపు వెతుక్కున్నాం అనమాట. ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నీ రికార్డ్ చేయాలని కాదు. బట్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని మెమొరీలాగా ఉంచుకోవాలన్నది మా ప్లాన్. సో, అట్లా ఫైన్‌గా ఒక ప్లేస్ చూసుకొని సెల్ఫ్‌లో ఫోన్ పెట్టేసి వచ్చి ఇంకా మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో, సాయితి బోనం తీసుకొని వచ్చే టెంపుల్ దగ్గర ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా సిరి తీసుకొని వచ్చే దగ్గరికెళ్ళి మొక్కుకొని వద్దాం అనుకున్నాము. బట్ అప్పటికి సిరి వాళ్ళది అయిపోయింది. వాళ్ళు రిటర్న్ ఇంటికి కూడా స్టార్ట్ అయితారు. అండ్ అక్కడ ఒక ఆమె అమ్మవారికి వడిబియ్యం పోస్తుందనమాట. సో, అక్కడ ఇంకా మిగతా 5 మెంబర్స్ పోయాలి కదా! సో, అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆంటీ నన్ను, సాయితిని పోయమని చెప్పింది. అండ్ నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఎంత పుణ్యం చేసుకుంటే అమ్మవారికి వడిబియ్యం పోసే ఛాన్స్ వస్తది. ఎప్పుడు మనం వాంటెడ్‌గా అనుకోం కదా! బట్ ఇట్లాంటివి జరిగినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది. ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. నేను 2 చెప్పాలి లాంగ్ ఉంటది. టైం పాస్ అట్లా అన్న గిఫ్ట్ ఆర్డర్ పెట్టినా ఎవడు పెడుతుండు గిఫ్ట్ కూడా సర్ప్రైజ్ బెస్ట్ లేదు జస్ట్ 8th క్లాస్ తర్వాత ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా బోనాలంతా అయిపోయింది. ఇంటికొచ్చేసాము. కొంచెం సేపు పడుకున్నాము. యాక్చువల్‌గా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. ముందే తెలుసు కాబట్టి మా ఫ్రెండ్ కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొని వెళ్ళాను అనమాట. సో, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నాము. అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే, ఆ ఎంజాయ్‌మెంట్‌లో అసలు నాకు రికార్డ్ చేయాలన్న సంగతి కూడా మర్చిపోయాను. సో, ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా నేను రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయిన 5:00 అట్లా. అస్సలు ఇంటికెళ్ళాలని లేకుండే. నాతో పాటు మహి వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అక్కడే స్టే చేసేవాళ్ళం. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఇక నన్ను బస్ ఎక్కియడానికి అన్న, సాయితి ఇద్దరు వచ్చేసారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికొచ్చేసిన. సో, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.